బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా అందించాల్సిన వైద్య సేవలు నేడు రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకొని రగడగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం 2021లో రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన జీవో నెంబర్ 33 జారీ చేసి ఇందుకోసం 5,800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆ మేరకు 2022 డిసెంబర్ 30వ తేదీన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల భీమబోయినపాలెం వద్ద 500 కోట్ల రూపాయల వ్యయంతో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సంబంధించి నర్సీపట్నంలో ఘనంగా శంకుస్థాపన చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం సరైన అనుమతులు లేవంటూ రాష్ట్రంలోని 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలల అనుమతులను రద్దు చేసి వాటిని P4 పద్ధతిలో ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించాలని నిర్ణయించడం, అందుకు సంబంధించి టెండర్లు కూడా పిలవడంతో ప్రతిపక్ష వైసీపీ నాయకులు పోరుబాట పట్టారు. ఇప్పటికే నర్సీపట్నం వైద్య కళాశాలకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్బానాలు, పరస్పర ఆరోపణలు కొనసాగుతుండగా తాజాగా నర్సీపట్నం శాసనసభ్యుడు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇటీవల మాకవారపాలెంలో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజకీయంగా రగడగా మార్చాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన భీమబోయినపాలెం మెడికల్ కళాశాల భవనాలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానుండడంతో ఈ వివాదం మరింత రాజకీయంగా వేడెక్కింది. వాస్తవానికి 2020 ఆగస్టు 24న జీవో నెంబర్ 374 ద్వారా మెడికల్ కళాశాలల ఏర్పాటుకు కన్సల్టెంట్ల నియామకం జరగగా 2020 నవంబర్ 13వ తేదీన జీవో నెంబర్ 351 ప్రకారం అనకాపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు 50 ఎకరాల భూమిని అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ చెరుకు పరిశోధనా కేంద్రానికి చెందిన ఈ స్థలంలో మెడికల్ కళాశాల నిర్మాణం తగదంటూ అనకాపల్లికి చెందిన ఒకరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రతిపాదన విరమించి నర్సీపట్నంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం మరలా కొత్తగా జీవో జారీ చేసింది. నర్సీపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలోనూ, అనకాపల్లికి 38 కిలోమీటర్ల దూరంలో గల మాకవారపాలెం మండలం భీమబోయినపాలెం వద్ద ఇందుకోసం 52 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆదరాబాదరాగా కేటాయించి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి ఈ పని అప్పగించి నిర్మాణం ప్రారంభించారు. తొలుతగా 500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టుగా నాడు నేడు పథకం ద్వారా నాబార్డు నిధులను కూడా రుణ ప్రాతిపదికపై కళాశాల నిర్మాణం కోసం మంజూరు చేసినప్పటికీ కేవలం 25 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే జరిగింది. గత ప్రభుత్వ హయాంలో NCC యాజమాన్యానికి 12.5 కోట్లు కేటాయించగా కూటమి ప్రభుత్వం తాజాగా మిగతా 12.5 కోట్ల రూపాయలు చెల్లించడం గమనార్హం. ఈ నేపథ్యంలో వీటిని P4 పద్ధతిలో ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం చేయాలని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఒక చారిత్రాత్మకమని దేశం అంతా కూడా కీర్తిస్తుంటే ఇవాళ ఆ మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. చాలా దుర్మార్గంగా 10 కళాశాలల్ని 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలని అంటే 10 ప్రైవేటు ఆసుపత్రులతో సహా 10 ప్రభుత్వ ఆసుపత్రులతో సహా ప్రైవేటు కాలేజీలకు ఇచ్చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది దుర్మార్గం, ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. పేదల కోసం జగన్ గారు ఎంతో గొప్ప ఆలోచన చేస్తే దాన్ని తూట్లు పొడవద్దని చెప్పి అన్ని వర్గాలు చెప్తున్నా కూడా పెడచెవిని పెట్టారు. దీనిపై వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే తమ అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ప్రకటించారు. మీరు కానీ
ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోం, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాము, దానికి అన్ని వర్గాల సహకారం కూడా తీసుకుంటామని చెప్పి దానిలో భాగంగా రేపు 9వ తేదీన, ఈ నెల 9వ తేదీన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని, ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న కాలేజీని చూడడానికి ఆయన వస్తూ ఉన్నారు. ఉదయం ఆయన కాలేజీకి చేరుకుని అక్కడ ఆ కాలేజీ నిర్మాణం కానీ ప్రభుత్వం ఏ విధంగా దానికి భూమి కేటాయించింది, ఏ విధంగా నిధులు కేటాయించారనే విషయాలన్నింటినీ కూడా క్లియర్గా అక్కడ వివరిస్తారు. దాంతోపాటు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనేది కూడా మేము ప్రకటించాం. ఈ రోజున ఎంతో వ్యయ ప్రయాసం కోర్చి చాలా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేసి ప్రజల్ని ఇవాళ ఈ ఆరోగ్య రంగంలో ప్రైవేటు బారిన పడి నష్టపోకుండా చూడాలనే తాపత్రయాన్ని ఆయన కనబరిస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు వాటన్నింటినీ కూడా తనకు కావలసిన వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం, తమ అనుయాయులకి కట్టబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికీ టెండర్లు కూడా పిలిచారు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పిలిచారు. దానికి ఈ మధ్యకాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటన చేశారు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని కూడా. ఆ స్థాయిలో ఈ ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదనేది కూడా ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం సమీపంలో నిర్మాణం చేస్తున్న ఈ మెడికల్ కాలేజీని చూడడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని డీటెయిల్గా మళ్ళీ షెడ్యూల్ ప్రకటిస్తాం. ఇది వస్తూ ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఒక పక్కన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ 104, 108 కూడా పనిచేయని పరిస్థితికి తీసుకొచ్చి ఏదో కొత్త స్కీమ్ తీసుకొస్తున్నామని ప్రైవేటు బీమా సంస్థలను తీసుకొచ్చి చాలా ఆసుపత్రులు ఇవాళ మేము ఆరోగ్యశ్రీ సేవలు అందించమని చెప్పి చాలా పబ్లిక్గానే ప్రకటన చేశారు. బహుశా ఈ నెల 9, 10 తేదీల నుంచి మేము స్ట్రైక్ వెళ్తామని కూడా ఆ సంబంధిత అసోసియేషన్స్, ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించాయి. అంటే ఎవరిని పోషిద్దామని వైద్య రంగంలో ఎవరి కోసం చంద్రబాబు పనిచేస్తామన్నాడని చెప్పి మేము అడుగుతున్నాం సూటిగా. జగన్ గారు గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ క్లినిక్ని డెవలప్ చేసి 72 రకాల మందులు ఉచితంగా ఇచ్చి 14 రకాల పరీక్షలు చేసి కోవిడ్లో అయితే ఇంటికి పంపించి టెస్టులు చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేసి 104 సేవల్ని 108 సేవల్ని కూడా చాలా పెద్ద ఎత్తున విస్తృతం చేసి అన్ని విధాల వైద్య ఆరోగ్య రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేస్తూ ఉంటే ఈయన వచ్చిన వెంటనే కేవలం తమ వాళ్ళని, తమ అనుయాయుల్ని, తన మద్దతుదారుల్ని పోషించుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకుండా చేయడం కోసం ఆ కాలేజీలని, అంటే కాలేజీలు మాత్రమే కాదు ఇవి, ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా, వాటిని కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నారు మేము 33 ఏళ్ళు ఇస్తాం, ఇంకో 33 ఏళ్ళు పెంచుతామని. అంటే 66 ఏళ్ల పాటు ఒక ప్రైవేటు సంస్థ ఒక ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుని తమ సొంత జాగీర్లాగా ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ ఎవడైనా వెనక్కి తీసుకోగలుగుతారా? అసలు పాడేరు లాంటి చోట ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తుందని చెప్పి, అక్కడ ఒక పెద్ద ఆసుపత్రి వస్తుందని చెప్పి ఎప్పుడన్నా ఎవరన్నా కలగన్నారా? అంత గిరిజన ప్రాంతంలో మారుమూల కూడా జగన్ గారు ఈ వసతులు తీసుకొస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు ఇవాళ అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ కళాశాలని పరిశీలన కోసం మన జిల్లాకి, అనకాపల్లి జిల్లాకే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పి మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అదేవిధంగా అన్ని వర్గాలను కూడా కోరుతూ ఉన్నాం. అంటే కళ్ళు ఉన్న వాళ్ళకైతే కనిపిస్తాయి, కళ్ళు మూసుకుని మాట్లాడే వాళ్ళకి, అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి ఏం కనపడవు. ఒకసారి వస్తే
శేఖర్ గారు కానీ ఇతర నాయకులు కానీ వెళ్ళి చూస్తే ఆ బిల్డింగ్లు ఎందుకు కడతారో తెలుస్తుంది. అంతే తప్పించి అదేమి మల్టీప్లెక్స్ కాదు, లులుకి ఏమి ఇవ్వలేదు అక్కడ. GO 204 ఇక మా మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు చెప్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ GO నెంబర్ 204 అక్కడ మెడికల్ కాలేజ్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం అది విడుదల చేశారు. మొట్టమొదట దానికి అనకాపల్లిలోనే స్థలాన్ని కేటాయించి ఇక్కడ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆటంకాలు రావడంతో తిరిగి మళ్ళీ దాన్ని నర్సీపట్నాన్ని మార్చిన విషయం కూడా ఆ రోజు ప్రజా సంబంధ వ్యవహారాలు తెలిసిన ఎవరికైనా సరే తెలుస్తుంది. ఈ కూటమిలో ఉన్న నాయకులు మరి అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో లేకపోతే కావాలని అబద్ధాలు మాట్లాడుతున్నారో కానీ ఒకసారి వెళ్ళి చూస్తే అది మెడికల్ కాలేజీ కాదో వాళ్ళకి అర్థం. మరి అది మెడికల్ కాలేజీ కాదనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రైవేటైజేషన్ ఇస్తామని చెప్పి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు? వాళ్ళు పిలిచిన దాంట్లో ఉందా? అది నర్సీపట్నం ఉంది కదా, మరి దేనికి ఇద్దాం అనుకుంటున్నారు? మాట్లాడేటప్పుడన్నా కొంచెం అవగాహనతో మాట్లాడితే వాళ్ళ సీనియారిటీ గౌరవం ఉంటుంది. ఇదే కాదు, కేవలం ప్రైవేటు వ్యక్తులను పోషించడం కోసమే మాట్లాడితే ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు లేకుండా స్టార్ట్ చేశారంటారు చంద్రబాబు నాయుడు. మరి అమరావతిలోనేమో 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు ఖర్చు పెడతానన్నవాడు ఒక 10,000 కోట్లు ప్రభుత్వ వైద్యశాలకు పెట్టలేడా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి పెట్టలేడా? కేవలం 2024-25 సంవత్సరంలో అడ్మిషన్స్ చూసుకుంటేనే 700 MBBS సీట్లు పోయినాయి అని చెప్పి తేల్చారు. పులివెందుల్లో అయితే మాకు సీట్లు అక్కర్లేదని కేంద్రానికి రాసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. అంటే ఎంతమంది వైద్య విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్టు. వాళ్ళ సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చీ అంటున్నా కూడా సిగ్గులేదు. ఇదేమి నిర్ణయాలని చెప్పి మాట్లాడుతున్నా కూడా తమ సొంతంగా అనుకూల మీడియా ఉంది కాబట్టి దాంట్లో ప్రచారం చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూస్తే చంద్రబాబుని ఎప్పుడూ కీర్తించే కొన్ని మేధావి వర్గాలు కూడా ఇది తప్పు అని చెప్పి ఖండిస్తూ ఉన్నాయి. అయినా సిగ్గులేనట్టుగా సేమ్ మేము అనుకున్నది చేస్తాం, ఒకవేళ ఈ కాలేజీలు పూర్తయి 17 కాలేజీలు వస్తే జగన్ గారి చరిత్రలో నిలబడిపోతారు, పేద ప్రజల్లో గుండెల్లో నిలబడిపోతారని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు కింద ఈ కాలేజీలన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం. దాంతోపాటు రెండో వైపున మన వాళ్ళు బాగుండాలి, మనకు కావాల్సిన వాళ్ళందరికీ కాలేజీలు ఇచ్చేద్దామనే కార్యక్రమం. దీనికోసం లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఎవరెవరితో ఎక్కడెక్కడ సమావేశాలు, రహస్య సమావేశాలు జరిగినాయి కూడా మా దగ్గర తెలుసు, మా దగ్గర సమాచారం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీ మాకవరపాలెం వద్ద నిర్మాణం చేసిన కాలేజీని చూడడానికి వస్తూ ఉన్నారు. దాని డీటెయిల్డ్ షెడ్యూల్ మళ్ళీ ప్రకటిస్తాం. మెడికల్ కాలేజ్ ఆటం లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో. మీరు జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరి ఇష్టం మాట్లాడాడు. అసలు వాస్తవం ఇది లోపల ఏంటి ఉంది? మెడికల్ కాలేజీ దగ్గర భూమి తీసుకున్నారు రైతుల దగ్గర. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు. దమ్ముంటరా చూపించు, ఇక్కడ బియ్యంపల్లి పాలు చూపించు, నేను వస్తాను. తప్పుడు ప్రచారం చేయగలను. తప్పుడు ప్రచారం చేసి ప్రజలు మగ్గుపెట్టి చేయకూడదు. చేతకాదు చేతకాదని చెప్పాలా, చేయలేకపోని చెప్పాలా, ప్రయత్నం చేసాం అవలేదు చెప్పాలా. అంతేకాని నేను ఫోన్ చేసి మళ్ళీ నా ఇదికి మళ్ళీ పొరచాలను. ఇలాంటి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. రాయండి, ప్రస్తుతానికి ఇష్టం, మీకు హక్కు ఉంది, ఏమైనా రాయొచ్చు, వాస్తవాలు రాయండి.